తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఉదంతంలో విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంది. క్రమశిక్షణా సంఘం క్రమశిక్షణ తప్పుతోందా, లేకపోతే ఆయన క్రమశిక్షణ తప్పుతున్నారా? అక్కడ కార్యకర్తల నుండి వచ్చిన కంప్లైంట్ల మీద 6 నెలల్లో 2 సార్లు పిలవాల్సి వచ్చింది క్రమశిక్షణ సంఘం ముందు. జరుగుతున్నటువంటి పరిణామాలని చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు, అందుకే పిలిపించాం, చెప్పాల్సింది చెప్పాము అన్నటువంటి విషయాన్ని పక్కనేమో వరలరామయ్య చెప్తే, అదే సందర్భంలో అక్కడ జరిగినవన్నీ కూడా ప్రజలకి సంబంధించి ఓపెన్ ఇష్యూ, ఇందులో నా తప్పేమీ లేదన్నటువంటి విషయాన్ని నేను చెప్పేశాను అధిష్టానానికి అన్నటువంటి విషయం, క్రమశిక్షణ సంఘానికి అన్నటువంటి విషయం ఆయన చెప్తున్నారు కొలికపూడి. ఒకటి బెల్ట్ షాప్ పెట్టద్దన్నాను, అది ఎట్లా తప్పు అవుతుంది? చంద్రబాబు గారు చెప్పినటువంటి అంశమే. అదే సందర్భంలో తప్పులు చేసినటువంటి ఆక్రమించుకున్న దాన్ని ఆపమన్నాను, అది తప్పేలా అవుతుంది. అట్లాగే ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముళ్ళ కంచెలేస్తే దాన్ని తీపిస్తే వాళ్ళెవరో నాటకం ఆడితే దానికి మళ్ళీ నన్ను బాధ్యుని చేస్తానంటే ఎట్లాగా? ఇవన్నీ వాళ్ళు ఇక్కడ పార్టీ యాంగిల్లో, ప్రభుత్వపు యాంగిల్లో నేను వెళ్ళాను, కానీ నా తప్పు అయి ఉంటే అక్కడ ప్రజలే తిరగబడేవాళ్ళు, కావాలని జరిగే వాటి గురించి సీరియస్గా ఆలోచించాల్సిన పని లేదని కొలికపూడి ఇచ్చినటువంటి వివరణ రివర్స్లో ఉందన్నమాట.